వచ్చేసి మనకి ఇంకా కొన్ని లేడీస్ ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడైతే జీన్స్ అయితే ఆఫర్ పెట్టిరండి. జాక్వర్ జీన్స్ వచ్చేసి స్పెషల్ ఆఫర్ కింద 3 జీన్స్లు కూడా మనకు వచ్చేసి ఎనీ 3 పీసెస్ 999కే ఇస్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అండి అండ్ స్పెషల్ ఆఫర్. ఏ జీన్స్ తీసుకున్నా కానీ ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ 199కి 99కి షాపింగ్ డ్రెస్సెస్ కూడా ఇప్పుడు ఆఫర్లో పెట్టారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 99 రూపీస్కి డ్రెస్సెస్ అయితే పెట్టారు అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చూడండి. ఇక్కడ అన్ని కనుక చూసుకున్నట్టయితే మనకు ఆఫర్లో అయితే ఉంటుంది అనమాట. అన్ని ఆఫర్లోనైతే మనకు మంచి మంచి ప్రైజెస్ అయితే పెడుతున్నారు. డ్రెస్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఒక గేమ్ ఉంటుందంట. గేమ్ ప్రకారం మనం ఇక్కడ 2 బాల్స్ ఇస్తారు. త్రో అవుట్ ఆఫ్ 2 బాల్స్ అంటే సపరేట్ గా మనం అందులో వేస్తే డైరెక్ట్ ఇందులో పడింది అనుకోండి మనకి ఇస్తారనమాట. ఈ విధంగా ఇట్లా అందరూ ఆడుతుంటారు. ఒక బాల్ కి 150 రూపీస్, 5 బాల్స్ కి 500 అంట. ఒక బాల్ అందులో వేస్తే 150 రూపీస్. అట్లా బాల్స్ వేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా మనకు బాల్ గేమ్స్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు గేమ్ ఏ విధంగా ఉందో టోటల్ గా. మీరు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు బాల్ గేమ్, టెడ్డీ బేర్స్ బాల్ గేమ్. గెలిచిన వాళ్ళకి టెడ్డీ బేర్లు కూడా ఇస్తారంట వీళ్ళు. ఇక్కడ గేమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా అన్ని ఇట్లా ఆడుతుంటారు అనమాట గేమ్స్ తోటి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం మనకు ఫుడ్ సంబంధించి ఇది అక్బర్ మియాన్ కబాబ్స్ అంట. ఇక్కడ కబాబ్లు, రోటీస్, ఫుడ్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ఇంకా గేమ్ జోన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని 249, 399 అన్ని షాప్స్ లో అయితే మనకు అన్ని దొరుకుతుంటాయి. అన్ని తక్కువ ప్రైస్ లోనే మనకి ఇక్కడైతే అన్ని దొరుకుతూ ఉంటాయి అనమాట. ఈ టోటల్ వచ్చేసి మనకు ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి అయితే మనకు ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి ఈ విధంగా. ఇందులో మనకు లోపల కూడా చిన్నపిల్లల డ్రెస్సెస్ అలాంటివి అయితే అన్ని ఉంటాయి. మీరు ఇక్కడ లోపల తీసుకోవచ్చు. ఇవి మనకు వచ్చేసి 250 రూపీస్కి వచ్చేసి మనకి ఇది ఇస్తున్నారంట. ఇది టాప్స్ కనుక చూసుకున్నట్టయితే ఇట్లా డిఫరెంట్ టాప్స్ అన్ని అయితే మనకి ఇక్కడ వీళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫుడ్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా స్టాల్స్ కూడా ఉంటాయండి. ముందుకెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కూడా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ కి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి, డెకరేషన్ ఐటమ్ స్టాల్స్ ఉంటాయి. చాలా స్టాల్స్ అయితే చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనకైతే ఎప్పుడు రష్ అయితే ఫుల్ గా ఉంటుంది. హిమాయస్ లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి కబాబ్లు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సెల్లింగ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు షుగర్ క్యాండీ మేకింగ్ వచ్చేసి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇప్పుడు 6 గంటల నుంచి అయితే గేమ్ జోన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా కొంచెం చీకటి పడ్డ తర్వాత అందరైతే తీసుకుంటారు. ఇక్కడైతే సోమ్స్ కానీ అలాంటి అయితే డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ సోమ్స్ కానీ, చూరన్ కానీ ఇలాంటివి అయితే చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చండి ఇట్లా టైప్ ఆఫ్ వెరైటీ సోంపులు అయితే మనకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే షుగర్ క్యాండీస్ కానీ, సోమ్స్ కానీ ఇట్లా ఒక వెరైటీ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ వాటి మీద రాసి పెట్టారంటే ఏంటంటే నేమ్జెట్ ఇమ్లీ, ఇలాచి, మస్క్వాన్స్, మిల్క్ సుపారీ, జీరా గోలీ, సాల్ట్ అద్రక్, హనీ ఆమ్లా, తులసి, ఫ్లాక్ సీడ్స్, మ్యాంగో జిల్లీ అలా డిఫరెంట్గా మనకు అన్ని వెరైటీస్ అనేది మనకు దొరుకుతాయి అన్నమాట. ఫుడ్లో అయితే కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వెరైటీస్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకో షాప్లో కూడా సేమ్ అలాంటివి ఉన్నాయన్నమాట. ఈ ప్యాకెట్ వచ్చేసి ఏది తీసుకున్నా 20 రూపీస్ అలా ప్యాకెట్ అయితే పడుతుంది. అందులో అన్ని మనకు డిఫరెంట్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి ఆల్బుకారా చూరన్ అంట. ఇది వచ్చేసి ఆల్బుకారాకి సంబంధించి అనార్దాన్ చూరన్, ఆల్బుకారా చూరన్ అన్ని చూర్ణాలకు సంబంధించింది అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్స్. ఇక్కడ వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్ అండి, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అట్లాంటి డ్రై ఫ్రూట్స్ అయితే మనకి ఇక్కడ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చండి మొత్తం ఎన్ని టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ మసాలాస్ అవన్నీ ఫ్లేవర్స్ కూడా మనకి ఇక్కడైతే పెట్టారు.
ఇక్కడ వచ్చేసి మనకు చిన్నపిల్లలకు కానీ లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్గా అనేది ఇక్కడ కూడా పెట్టారనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీరు లేడీస్ ఐటమ్స్ కూడా చూడొచ్చండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చుట్టూ చూడొచ్చు. టోటల్ కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా ఐటమ్స్ ఉన్నాయి. రిబ్బన్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, చెవులకి కమ్మలు కానీ, చిన్నపిల్లల కోసం కానీ ఇలాంటి చాలా ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ పెట్టారు. అంతేకాకుండా మనకి ఇప్పుడు గేమ్ జోన్ చూస్తున్నారు కదండి. గేమ్ జోన్లో కనుక చూసుకున్నట్టయితే చాలా ఇప్పుడు కొంచెం సేపు అయితే కనుక ఇంకా నైట్ అవుతుంది, ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ గేమ్స్ అయితే పెట్టారు. గేమ్ జోన్లో కనుక చూసుకున్నట్టయితే టాయ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డిఫరెంట్ టాయ్స్ అయితే ఇచ్చారనమాట. మనకు ఇటు మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటాయి టాయ్స్ అయితే. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టాయ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా వెరైటీ టాయ్స్ అయితే చిన్నపిల్లల కోసం అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చండి ఏ విధంగా ఉన్నాయో. కానీ ఇట్స్ అయితే చిన్నపిల్లల్ని అయితే తీసుకొని రాకండి, అన్నీ కొనుక్కుంటా అని ఏడుస్తారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇటు చూడండి, ఈ గేమ్ జోన్కి అయితే తీసుకొని రావచ్చండి. గేమ్ జోన్లో కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా వెరైటీ గేమ్ జోన్ ఉంది. ఇది ఒకటి ఉంది కదండి, ఇప్పుడు ఇలా కూర్చుంటే ఈ కింది నుంచి ఇట్లా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట గేమ్ జోను. ఈ విధంగా ఉంటుంది గేమ్ జోన్ కనుక చూసుకున్నట్టయితే. ఇట్లా చాలా హైట్లో అయితే ఇది అయితే ఇస్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీరు ఇంకొక డిఫరెంట్ టైప్లో ఇంకొకటి అయితే గేమ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది. చాలా స్టాల్స్ అయితే మేము స్టార్టింగ్ వచ్చిన దాంతో పోల్చుకుంటే ఇప్పటికైతే చాలా స్టాల్స్ అయితే పడ్డాయి. అన్ని షాప్స్ అన్నీ కూడా కొత్త స్టాల్స్ అయితే పడ్డాయండి. ఇంతకుముందు మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే ఎన్ని స్టాల్స్ అయితే లేకుండే. తర్వాత అంటే మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎండింగ్ టైం కానీ చాలా స్టాల్స్ ఉన్నాయి. గేమ్ జోన్స్ కూడా డిఫరెంట్ గేమ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చండి పెద్దది, ఇది ఏ విధంగా ఉందో. ఇలాంటి కూడా గేమ్ జోన్లు అయితే మనకు ఉన్నాయన్నమాట. గేమ్ జోన్లో అయితే చాలా క్రౌడ్ అయితే ఉందండి మనకైతే. ఇంకా ఈవినింగ్ టైంలో లైటింగ్ తోటి అయితే చాలా బాగుంటుంది. ఇంకా గేమ్ జోన్కి అయితే మనకి ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి, హెవీగా ఏం కూడా ఉండవు. అండ్ ఇక్కడ చూడొచ్చు అండి ఏ విధంగా ఉందో గేమ్ జోన్ మొత్తము. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి గూగుల్ చాట్ వాళ్ళది అయితే ఉంటుంది. ఇక్కడైతే జూలా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. అది వచ్చేసి మనం కప్ సాసర్ది ఒక దానిలో ఇద్దరు కూర్చొని ఇట్లా మొత్తం రౌండింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ చూడొచ్చు అండి మొత్తము ఈ విధంగా. మనకు మనీ కూడా పే చేయొచ్చు, యూపీఐ పేమెంట్ కూడా ఉందండి. సేల్స్ కూడా అయితే మనం మనీ తెచ్చుకుంటే మాత్రం ది బెస్ట్గా ఉంటుంది గేమ్ జోన్లో కానీ ఎప్పుడు కానీ. ఎందుకంటే జనాలు చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి మనకు కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు సడన్గా మనీ కావాలి అని అంటే కనుక గేమ్ జోన్ చూడండి ఒకసారి. ఈ విధంగా ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. చూడండి ఒకసారి ఏ విధంగా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇది కూడా చూడండి ఏ విధంగా ఉందో. మనకు గేమ్ జోన్లో చాలా ఉన్నాయి వెరైటీగా కనుక చూసుకున్నట్టయితే. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇది కప్ సాసర్ గేము. అండ్ ఇది కనుక చూసుకున్నట్టయితే ఇది చూడేమో ఇది పెద్ద గేము. ఇవన్నీ గేమ్స్ కూడా మనం ఇక్కడైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం మిగతా ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఇంకా మిగతా స్టాల్స్ కనుక మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్నీ గేమ్ జోన్ ముందు ఎక్కువగా డ్రై ఫ్రూట్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు పఫ్ఫులు, కూల్ డ్రింక్స్ అవన్నీ ఉండే స్టాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం ఈ విధంగా మంచి స్టాల్స్ అయితే మనకు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ గేమ్ జోన్లోనైతే ఇట్లా కప్ సాసర్ గేమ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా డిఫరెంట్గా తిరుగుతూ ఉంటుంది. జనాలు చూస్తున్నారు కానీ ఎట్లా అరుస్తున్నారు దాని మీద తిరిగే వాళ్ళు అయితే ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం టోటల్ ఇట్లా కప్పు ఉండి ఇందులో సాసర్ లాగా ఉండి పిల్లలందరూ ఉంటారు. ఇట్లా అందరూ ఆడుతూ ఉంటారు అనమాట. ఒక పర్సన్కి వచ్చేసి 150 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్ వచ్చేసి. ఇంకొక కిడ్స్కి వచ్చేసి 80 రూపీస్ అట్లా డిఫరెంట్గా అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది కూడా చూడొచ్చు. ఈ గేమ్లో కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి వెల్ ఆఫ్ డెత్ కార్స్ బైక్స్ అయితే డిస్ప్లే అవుతుంది. బుకింగ్ కౌంటర్ ఇది. మనకి ఇక్కడ ఏంటంటే మనకు అందులో మొత్తం కార్స్ అవన్నీ ఆడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ గేమ్స్ అయితే చూడొచ్చండి. ఈ విధంగా గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు అనమాట.
పబ్లిక్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో మొత్తం టోటల్ కనుక చూసుకున్నట్టయితే పిల్లలు వస్తుంటారు, పిల్లల కోసం కానీ అలా అటు ఇటుగా చాలా మంది అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి టోటల్గా ఏ విధంగా ఉందో. టోటల్ గేమ్ జోన్ అయితే ఇదండి. మనకు ఇంకొక 5 days ఉంటుంది అనుకుంటాను మ్యాక్సిమం అయితే. ఇంకా 5 to 6 days లోపు అయితే మొత్తం అయితే నుమాయిష్ పోతుందండి. మళ్ళీ ఇక నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆఫర్స్ కూడా పెడుతుంటారు, అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చండి ఒకసారి ఏ విధంగా ఉంది టోటల్గా కనుక చూసుకున్నట్లయితే. మీరు చూడండి ఒకసారి.